హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి రెసిపీ చూసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇవాల్టి రెసిపీ ఏంటంటే క్యారెట్ కీర్ అండి. క్యారెట్ కీర్ని చాలా ఇన్స్టెంట్గా తక్కువ టైంలో చాలా హెల్తీగా న్యూట్రిషియస్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. క్యారెట్ కీర్ ప్రిపరేషన్ కోసం నేను సుమారు ఒక 1 kg వరకు క్యారెట్స్ అనేవి తీసుకున్నాను. వాటి పైన తోల్ని పీలర్తో పీల్ ఆఫ్ చేసేసి రఫ్గా ముక్కలుగా కట్ చేసుకుని ప్రెషర్ కుక్కర్కి యాడ్ చేసి తగినన్ని వాటర్ అనేవి పోసి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్ మీద నేను బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఈ బాయిల్ అయిపోయిన తర్వాత ఈ క్యారెట్ ముక్కల నుంచి వాటర్ అనేది సెపరేట్ చేయడం కోసం ఒక గిన్నె తీసుకున్నానండి. గిన్నె పైకి వెడల్పుగా ఉండే ఒక జాలి పెట్టుకున్నాను. ఈ జాలీలోకి బాయిల్ చేసుకున్నటువంటి క్యారెట్ పీసెస్ అనేవి పోసేసాను. దీనివల్ల ఈ జాలీలో మనకి క్యారెట్ పీసెస్ అనేవి అలాగే ఉండిపోతాయి. మనం బాయిల్ చేయడానికి యూస్ చేసిన వాటర్ అనేవి కింద గిన్నెలోకి పడిపోతాయి. ఈ బాయిలింగ్కి యూస్ చేసిన వాటర్ అనేది మనం పడేయాల్సిన అవసరం లేదండి. దీనిలో కూడా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఈ వాటర్ని మనం ఈ రెసిపీ ప్రిపరేషన్లో ఫర్దర్గా యూస్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ అనేది తీసుకోండి. ఈ మిక్సీ జార్లోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్స్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. వేసేసి ఎటువంటి వాటర్ అనేది యూస్ చేయకుండా హై పల్స్ మీద మీరు ఒక 2 times మీరు కనుక గ్రైండ్ చేసుకుంటే ఫైన్ పేస్ట్ లాగా అయిపోతుంది. సో మీ దగ్గర పెద్ద మిక్సీ జార్ ఉంటే సింగిల్ బ్యాచ్లో తీసుకోవచ్చు క్యారెట్ పీసెస్ అనేది, లేదా చిన్న మిక్సీ జార్ ఉంటే కనుక 2 batchesగా మీరు తీసుకోవచ్చు. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడే ఈ కీర్ ప్రిపరేషన్కి కావాల్సినంత షుగర్ క్వాంటిటీ అనేది యాడ్ చేసేసేయండి. నేను షుగర్ క్వాంటిటీ ఎగ్జాక్ట్లీ ఇంత అని మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే క్యారెట్స్ అనేవి కొన్ని స్వీట్గా ఉంటాయి, కొన్ని స్వీట్ తక్కువ ఉంటాయి. అలాగే కీర్ కూడా కొంతమంది స్వీట్ ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేస్తారు, కొంతమంది తక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో మీరు తినాలనుకున్న స్వీట్నెస్ని బట్టి అలాగే క్యారెట్ ఉన్న టేస్ట్ని బట్టి షుగర్ రేషియో అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. సో ఫైన్ పేస్ట్లో చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఆ బౌల్ నుంచి కొంచెం పేస్ట్ని తిరిగి మిక్సీ జార్లోకి యాడ్ చేసి కాచి చల్లార్చిన పాలు మాత్రమే యూస్ చేయండి. రెసిపీ ప్రిపరేషన్లో వేడిగా ఉన్న పాలు ఎట్టి పరిస్థితుల్లో యూస్ చేయొద్దు, దానివల్ల కీర్ టేస్ట్ మొత్తం మారిపోతుంది. సో పాలు అనేది కొంచెం వేసి ఒక హై పల్స్ మీద మీరు బ్లెండ్ చేసుకోండి. మీకు అది ఒక థిక్ ప్యూరీలా టర్న్ అవుతుంది. అలా టర్న్ అయిన తర్వాత మీరు ఇందాక బాయిలింగ్కి యూస్ చేసిన వాటర్ అనేది కొంచెం పోసుకుని మళ్ళీ ఒక హై పల్స్ మీద మీరు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇది స్మూత్ ప్యూరీ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. సో నేను రిమైనింగ్ క్యారెట్ పేస్ట్ అలాగే మిల్క్ అలాగే ఇందాక బాయిలింగ్కి యూస్ చేసిన వాటర్ అంతటితో కూడా ఇదే ప్రాసెస్ అనేది 3 batchesగా కంటిన్యూ చేసి వేసానండి. మీకు అవసరానికి తగినట్టు కీర్ మీరు తినాలనుకుంటున్న కన్సిస్టెన్సీ బట్టి మిల్క్ రేషియో అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి. లైక్ ఇప్పుడంటే కొంతమంది థిక్గా తినడానికి ప్రిఫర్ చేస్తారు, కొంతమంది బాగా పల్చగా, కొంతమంది సెమీ థిక్గా తినడానికి ప్రిఫర్ చేస్తారు. సో మీరు తినాలనుకుంటున్న కన్సిస్టెన్సీని బట్టి మిల్క్ రేషియో అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకుని డిజైర్డ్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక 2 tablespoons వరకు యాలకుల పొడి, ఇది వేయటం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో వేసి ఒకసారి బాగా కలుపుకుని సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి జీడిపప్పు బాదం పలుకుల్ని నేను వేసుకున్నానండి ఒక స్మాల్ బౌల్. మీ దగ్గర పిస్తా పప్పు ఉంటే వాటిని కూడా రఫ్గా చాప్ చేసుకుని వాటిని కూడా వేసేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసుకుని రిఫ్రిజిరేటర్ చేసేసేయండి. అంటే ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 hours పాటు పెట్టేస్తే చాలా ఎమ్మీగా ఉండే క్యారెట్ కీర్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా అయినా సర్వ్ చేయొచ్చు, ఆర్ఎస్ కూల్గా అయినా సర్వ్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై